మేడారం కోట్లాది మంది భక్తుల నమ్మకం. వనదేవతల సాక్షిగా మొక్కులు తీర్చుకునే పుణ్యక్షేత్రం. కానీ అదే మేడారంలో ఈ రోజు ఒక పసివాడి జీవితం చీకటమయమైంది. 6 ఏళ్ల యువన్. ఆ చిన్నారికి లోకమేంటో తెలియదు. ఆటపాటల వయసది. వనదేవతల సేవలో తరించే పూజారి బిడ్డ తండ్రితో కలిసి గద్దెల వద్దకు వెళ్తే అక్కడ మృత్యువు రాయి రూపంలో పొంచి ఉందని ఎవరూ ఊహించలేదు. అభివృద్ధి పనులు పేరుతో అక్కడ పేర్చిన ఒక రాయి ఆ పసివాడి కాళ్లపై పడితే ఆ బరువుకు ఆ లేత కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయాయి. రక్తపు మడుగులో విలవెల్లాడుతూ ఆ బిడ్డను చూసి తండ్రి గుండె పగిలింది. ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు చెప్పిన మాట వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ఆ చిన్నారికి ఎడమకాలు మోకాళ్ళ కింద వరకు తీసేయాల్సి వచ్చింది అని డాక్టర్ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగటం లేదు. 6 ఏళ్ల వయసులో ఒక కాలు లేకుండా ఆ బిడ్డ జీవితాంతం ఎలా బతకాలి? ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఎవరు సమాధానం చెబుతారు? ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే, ఈ దారుణానికి బాధ్యులెవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడారం జాతరకు 251 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకుంది. గద్దెల ఆధునీకరణ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మరి ఆ 100 కోట్ల నిధుల్లో అక్కడ పనులు జరుగుతున్న చోట భక్తుల భద్రత కోసం కనీసం ఒక్క హెచ్చరిక బోర్డు పెట్టడానికి పైసలు లేవా? పనులు జరిగే చోట కంచె వేయాలన్న ఇంకిత జ్ఞానం అధికారులకు లేదా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ పసిపిల్లల ప్రాణాల కాపాడటంలో ఎందుకు లేదు? ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నేరం. 100 కోట్లు ఖర్చు పెట్టి కృష్ణశిలలు తెచ్చారు సరే, కానీ ఆ రాళ్లు పసిపిల్లల కాళ్ల మీద పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మంత్రి సీతక్క గారు, మీరు మేడారం బిడ్డ అని చెప్పుకుంటారు, బైక్ మీద తిరుగుతూ పనులు క్వాలిటీ చూస్తున్నారని చెప్పారు. మరి మీ కళ్ళ ముందు పనులు జరుగుతుంటే భద్రతా ప్రమాణాలు ఎందుకు గాలి కొదిలేశారు? మీరు పాడే పాటలు, మీరు చేసే హడావిడి ఆ పసిపిల్లవాడికి పోయిన కాలు తిరిగి తెచ్చిస్తాయా? కోట్లాది రూపాయల బడ్జెట్ చూపించి పబ్లిసిటీ చేసుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సామాన్య భక్తుడి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కేవలం సానుభూతి మాటలే చెబితే సరిపోదు. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించడమే కాదు, ఆ కుటుంబానికి ₹1 భారీ నష్టపరిహారం చెల్లించాలి. నిర్లక్ష్యాన్ని వ్యవహరించిన అధికారుల మీద, కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేదంటే ఈ వనదేవతల సాక్షిగా ప్రజలే మీకు బుద్ధి చెబుతారు.